హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు దొండకాయ ఉల్లికారం. దొండకాయలతో మనం చాలా వెరైటీస్ కూరలు చేస్తూ ఉంటాం కదండి. కానీ ఒక్కసారి అయితే మీరు ఉల్లికారం ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇది ఏంటంటే 2 in 1 కర్రీ అనమాట. ఇది మనకి చపాతీలు, పూరీలు దాంట్లోకి బాగుంటుంది, ఎందుకంటే ముద్దగా ఉంటుంది కాబట్టి. అలాగే మనం రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం ఎప్పుడు వేపుళ్ళు అలాంటివి చేస్తాం, కానీ ఇలా ఉల్లిపాయ కారం వేసి వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వేసి చేసి ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ దొండకాయలు మనం ఉల్లికారం కోసం అయితే మంచి లేత దొండకాయలు తీసుకోండి. ముదిరిపోకుండా రంగు మారిపోయి పండిపోయిన దొండకాయలు అయితే అస్సలు బాగోవు అనమాట. చక్కగా ఇలా చూడండి, మంచిగా అన్నీ లేతగా వైట్ కలర్లో అలాగా పండకుండా బాగా ఉన్నాయి. ఇవి ఇలాగా బాగా 2-3 సార్లు కడిగేయండి ఉప్పు నీటిలో. తర్వాత ఇలా పొడుగుగా ముక్కలు తరుక్కొని రెడీ చేసి దొండకాయలు అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ముఖ్యంగా గమనించాల్సింది, ముదురు దొండకాయలు తర్వాత పండిపోయిన దొండకాయలు అస్సలు వాడకండి, బాగోదు కూర. ఇప్పుడు మనం ఇలా దొండకాయలన్నీ తరిగి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి, దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేసుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు, మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నాకు ఇవాళ పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి వేసాను. ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్ల కారం. మీరు కావాలంటే ఎండు మిరపకాయలైనా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవాళ ఎండు కారం వేసేసాను. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ కూడా కాదు, ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఏంటంటే కొంచెం లైట్గా పులుపు తగులుతుంటే బాగుంటుందని వేశాను. ఇప్పుడు చూడండి, ఇలా చక్కగా పేస్ట్ రెడీ చేసేసుకోవాలి. ఇది మీరు ఇలాగే కొంచెం ఉప్పు వేసుకుని దోశల్లోకి ఇడ్లీలోకి నంచుకుని తినచ్చండో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కడాయి వేడి చేసుకుందాము. దీంట్లో ఒక 2 నుంచి 3 చెంచాల నూనె అయితే వేసేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా చిటపట్లాడాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. బాగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అయితే దీంట్లో వేసేద్దాం. దొండకాయ ముక్కలు వేశాక దొండకాయలు మగ్గడానికి లేట్ అవుతుంది ఎప్పుడైనా సరే, కాబట్టి నిదానంగా వేయించుకోవాలి మనం. ఇది ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు అయితే దీన్ని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మూత పెట్టేయండి, మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మూత పెట్టేయండి. బాగా మగ్గాలి, దొండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోవాలి, మంచిగా కలర్ వస్తాయి. అంతవరకు అయితే మీరు ఈ దొండకాయల్ని వేయించేసుకోవాలన్నమాట. దొండకాయలు వేగడానికి నేను చెప్పినట్టు టైం పడుతుంది. చక్కగా ఇలా చూడండి, ఇప్పుడు మంచిగా కలర్ మారిపోయి దొండకాయలు చాలా సాఫ్ట్గా అయిపోయాయి. చెక్ చేసుకోండి ఒకసారి అన్నీ ఉడికాయా లేదా అని. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారం దీంట్లో వేసేద్దాం. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దొండకాయ ముక్కలన్నీ ఒకే సైజులో తరుక్కోవాలి. పండిపోయిన దొండకాయలు ఉండకూడదు, ముదిరిపోయిన దొండకాయలు ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ కారం వేసాం కదా, దీని మీద మూత పెట్టేయండి. మూత పెట్టేసి అలా ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మనం వేసిన ఉల్లిపాయ కారంలో ఉన్న తడంతా ఆవిరైపోతుంది. ముక్కలకి బాగా చక్కగా ఫ్లేవర్ పడుతుంది. మనం వెల్లుల్లిపాయలు వేసాం, జీలకర్ర ధనియాలు వేసాం, ఇవన్నీ వేసాం కదా. ఈ కూరకి చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయన్నమాట. దొండకాయ ముక్కలు బ్రహ్మాండంగా మగ్గిపోయాయి. మనం ఇప్పుడు దీన్ని తీసి సర్వ్ చేసేసుకోవడమే. పైన కావాలంటే మీరు సన్నగా తరిగిన కొత్తిమీర అలా చల్లేసుకోవచ్చు. చూడండి, ఎంతో కమ్మకమ్మటి దొండకాయ కూర రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. ఉంటా మీ విజీ.